నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. తమిళనాడు ఎన్నికలకు కచ్చతీవుకు విడదీయలేని సంబంధం ఉంది అని అందరికీ తెలిసింది. ఎన్నికల ముందు ఈ అంశం అక్కడి రాజకీయ పార్టీలకు మంచి బూస్టునిస్తుంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ దీవి ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఈసారి లోక్సభ ఎన్నికలు తమిళనాడులో డిఎంకే వర్సెస్ బీజేపీగా సాగాయి. బీజేపీ స్థానిక సమస్యల కంటే జాతీయ స్థాయిలో సమస్యలను ముందుంచుతుంది. అందులో భాగంగా కచ్చతీవు టాపిక్ ఎత్తుకుంది. ఇది ఆ సమయంలో బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు ఎంతో కొంత దోహదం చేసింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ దీవి గురించి ఇటీవల మైలాదుత్తైరలో నిర్వహించిన సభలో సీఎం స్టాలిన్ ప్రస్తావనకు తెచ్చారు. ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము, కానీ కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదు అని ఆరోపించారు. దీంతో మళ్లీ ఈ ద్వీపంపై చర్చ తెర మీదకు వచ్చింది. కచ్చతీవు గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది, కానీ టూకీగా తెలుసుకుందాం. ఇండియా శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే కచ్చతీవు. తమిళనాడు సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం నుంచి 10 నాటికల్ మైళ్ల దూరం, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దీవి ఉంటుంది. ఇది మొదటి నుండి భారత్కు చెందిన దీవినే. దీని పొడవు 1.7 కిలోమీటర్లు ఉండగా వెడల్పు 300 మీటర్లు. ఇక్కడ సెయింట్ ఆంథోనీ ప్రార్థనా మందిరం ఉంది. తమిళనాడు ప్రజలు ఈ చర్చిలో ఏటా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలు చేస్తారు. దీవి చుట్టూ మత్స్య సంపద ఎక్కువగా ఉండడంతో అక్కడ తమిళనాడుకు చెందిన జాలర్లు చేపల వేట సాగిస్తారు. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో మధ్య కుదిరిన ఒక ఒప్పందంతో ఈ దీవి శ్రీలంక హస్తగతమైంది. కానీ చర్చిలో ఉత్సవాలు చేసుకోవచ్చు అని, జాలర్లు కూడా చేపలు పట్టుకోవచ్చు అని శ్రీలంక ఒప్పుకుంది. 2 ఏళ్ల తరువాత అంటే 1976 తర్వాత మరో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తమిళ జాలర్లు ఇక్కడ చేపలు పట్టొద్దు అని శ్రీలంక తరిమివేసింది. తమకు దీవిలో హక్కు ఉంది అని చెప్పినా అక్కడి సైన్యం వినడం లేదు. పడవలను కూడా శ్రీలంక సైన్యం ధ్వంసం చేస్తోంది. తమిళనాడు నాయకులు అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పొత్తులో ఉండి కూడా ద్వీపాన్ని పోగొట్టుకొని మత్స్యకారులను రోడ్డున పడేశారు అని బీజేపీ వాదిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం 15 ఏళ్లుగా ఏమీ చేయడం లేదు అని స్టాలిన్ వాదిస్తున్నారు. అప్పగింత సమయంలో పార్లమెంట్ ఆమోదం లేదు అని, ఇప్పుడు ఆ దీవిని భారత్ స్వాధీనం చేసుకోవచ్చు అని నిపుణులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఆ దీవి విషయంలో భారత్ వేగంగా స్పందిస్తుంది అని తమిళ జాలర్లు నమ్మకంతో ఉన్నారు. ప్రతిసారి ఎన్నికల అస్త్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చూడాలి అని తమిళులు కోరుతున్నారు.